ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. స్వచ్ఛ భారత్ దిశగా సీఎం చంద్రబాబు నాయుడు కృషి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జ్ అధికారి వీరపాండ్యన్. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు చేయాలి. అధికారులకు కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ అధికారి వీరపాండ్యన్ ఆదేశాలు. వైభవంగా శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సర్వేశ్వర స్వామివారి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం. స్వామివారిని దర్శించుకున్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. "100% స్ట్రైక్ రేట్తో ఘన విజయం సాధించి నిలబడ్డాం. ఆవిర్భావ సభలో జనసేనాని పవన్ వ్యాఖ్య. స్వచ్ఛ భారత్ దిశగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ అధికారి జి వీరపాండ్యన్ పేర్కొన్నారు. కాకినాడలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి కొండయ్యపాలెం శారదాదేవి గుడి సెంట్రల్ వరకు నిర్వహించిన సైకిల్ ర్యాలీని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, జిల్లా ఇన్ఛార్జ్ అధికారి జి వీరపాండ్యన్, జిల్లా కలెక్టర్ షాన్మోహన్లతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సైకిల్ ర్యాలీలో జిల్లా ఇన్ఛార్జ్ అధికారి, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ట్రైనీ కలెక్టర్ హెచ్ఎస్ భావన తదితరులు ఉత్సాహంగా పాల్గొని సైకిల్ తొక్కారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ అధికారి జి వీరపాండ్యన్, జిల్లా కలెక్టర్ షాన్మోహన్లతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సైకిల్ ర్యాలీలో జిల్లా ఇన్ఛార్జ్ అధికారి, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ట్రైనీ కలెక్టర్ హెచ్ఎస్ భావన తదితరులు ఉత్సాహంగా పాల్గొని సైకిల్ తొక్కారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ అధికారి జి వీరపాండ్యన్ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ దిశగా దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ మన రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. విద్యార్థి దశ నుంచే విద్యార్థులు పరిశుభ్రతను అలవాటుగా చేసుకోవాలన్నారు. మన రాష్ట్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే పిలుపుతో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించిన ఈ వినూత్నమైన కార్యక్రమం అన్ని ప్రాంతాల్లోనూ ప్రతి మాసం 3వ శనివారం ఘనంగా జరుపుకుంటున్నామని ఆయన అన్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ జిల్లాలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం సక్రమంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి నెల ఒక ప్రత్యేక అంశంపై కార్యక్రమాన్ని తీసుకుని దానిని పాటించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ నెల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వాడడం తగ్గించడం, తద్వారా ప్రత్యామ్నాయ వస్తువుల వినియోగంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ కార్యాలయంలో భాగస్వామ్యం, పాఠశాలలోనూ తమ గ్రామంలో తమ ఇంటి వద్ద స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలని కలెక్టర్ సూచించారు. కొండైపాలెం శారదాదేవి గుడి సెంటర్ వద్ద ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే అనర్థాలు, ప్రత్యామ్నాయ వస్తువుల వినియోగంపై అవగాహన కల్పిస్తూ ప్రదర్శన ఏర్పాటు చేసిన స్టాల్ ను ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు అందరూ ఫ్లెక్సీ బ్యానర్పై సంతకాలు చేశారు. సెల్ఫీ పాయింట్లో జిల్లా ఇన్ఛార్జ్ అధికారి, జిల్లా కలెక్టర్, జేసీ, ట్రైనీ కలెక్టర్ ఫోటోలు దిగారు. కార్యక్రమంలో భాగంగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులచే మానవహారం ఏర్పాటు చేసి స్వచ్ఛత ప్రతిజ్ఞను చేయించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ సిబ్బందితో నిర్వహించిన రంగోలీ కార్యక్రమాన్ని జిల్లా ఇన్ఛార్జ్ అధికారి, జిల్లా కలెక్టర్ షాన్మోహన్, డిఆర్ఓ వెంకట్రావు తదితరులు పరిశీలించారు. కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ జె నరసింహనాయక్, డ్వామా పీడీఏ వెంకటలక్ష్మి, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, టౌన్ ప్లానింగ్ అధికారి రామకృష్ణ, ఎంహెచ్ఓ పృథ్వీచరణ్, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, కలెక్టరేట్ వివిధ విభాగాల అధిపతుల సిబ్బంది తదితరులు, విద్యార్థులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. హెల్త్ నెక్స్ట్ శానిటేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గౌరవ ప్రధానమంత్రి గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర అన్న ప్రోగ్రామ్ డిజైన్ చేశారు.
మనం ఎప్పుడైతే శానిటేషన్ కానీ పరిశుభ్రంగా అంతా కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటామో ఊరు రాష్ట్రం అంతా కూడా, అప్పుడే మనం ప్రగతి వైపుకి వెళ్తాం. ఎందుకంటే మంచి ఆరోగ్యం ఉంటేనే మంచి ఆలోచన వస్తుంది, మంచి ఆలోచన వస్తేనే డెవలప్మెంట్ వైపుకి మంచి థాట్స్ వస్తాయి. సో ఈ కార్యక్రమంలో భాగంగానే ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛతా దివస్గా ప్రకటించి మన ప్రతి ఊరిలోని అంతా కూడా ఈ శానిటేషన్ సంబంధించి ప్రోగ్రామ్ అంతా జరుగుతుంది. సెల్ఫీ, తర్వాత సిగ్నేచర్ క్యాంపైన్, పోస్టర్ కాంపిటీషన్, తర్వాత ఈ ప్లాస్టిక్ని మనము బ్యాన్ చేయాలని చెప్పినప్పుడు బ్యాన్ చేయడం మాత్రం మనం లక్ష్యం కాదు. బ్యాన్ చేసిన తర్వాత దానికి బదులుగా మనం ఎలాంటి వస్తువుల్ని వాడాలి, ఆ విషయాన్ని కూడా, ఆ సూచనలు కూడా ప్రజలందరికీ కూడా మనము ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికోసం ప్రత్యేకంగా స్టాల్ కూడా జిల్లా యంత్రాంగ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఏర్పాటు చేశారు. చాలా బాగా చేశారు. మళ్ళీ ఈరోజు స్టూడెంట్స్ కూడా చాలా పెద్ద ఎత్తున, ఎస్ఎస్జి మహిళలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ లక్ష్యాన్ని ప్రతి ఒక్క ఇంటికి తీసుకురావాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలయ్యేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ అధికారి జి వీరపాండ్యన్ అధికారులకు ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ బడ్జెట్ సర్వసభ్య సమావేశం శనివారం ఉదయం జెడ్పీ సమావేశ హాల్లో జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో 2024-25 సంవత్సరానికి సవరించిన బడ్జెట్ను 2025-26 ఆర్థిక సంవత్సరానికి అంచనా బడ్జెట్ను చర్చించి ఆమోదించారు. 2024-25 సంవత్సరానికి సవరించిన ఆదాయం 846.60 కోట్లు, సవరించిన వ్యయం 845.95 కోట్లతో 65 లక్షల మిగులుతో రివైజ్డ్ బడ్జెట్ను ఆమోదించారు. అలాగే రానున్న 2025-26 ఆర్థిక సంవత్సరానికి అన్ని పద్దులు కలుపుకొని మొత్తం ఆదాయం అంచనా 1013.80 కోట్లు కాగా అన్ని పద్దుల క్రింద అంచనా వ్యయం 1013.10 కోట్లతో 70 లక్షల మిగులు బడ్జెట్ను సర్వసభ్య సమావేశం ఆమోదించింది. ఆదాయంలో జెడ్పీ సాధారణ నిధులు 28 కోట్లు, ప్రభుత్వం నుండి కేటాయించే శాలరీ గ్రాంట్లు 10.48 కోట్లు, నిర్దిష్ట ప్రయోజన గ్రాంట్లు 46.09 కోట్లు, డ్వామా గ్రామీణ నీటి సరఫరా ఇతర శాఖల ద్వారా వచ్చే గ్రాంట్లు 922.39 కోట్లుగా ఉన్నాయి. జెడ్పీ సాధారణ నిధుల నుండి షెడ్యూల్ కులాల సంక్షేమానికి 15% కేటాయింపు 2.97 కోట్లు, షెడ్యూల్ తెగల సంక్షేమానికి 6% కేటాయింపు 1.19 కోట్లు, మహిళా శిశు సంక్షేమానికి 15% కేటాయింపు 2.97 కోట్లు, అభివృద్ధి పనులకు 23% కేటాయింపు సమావేశం ఆమోదించింది. నిజం చెప్తే మీతో పాటు 10 మంది ఉపయోగపడుతుంది. లేదు సార్, ఎప్పుడు నన్ను అడగలేదు సార్. అవునా? అవును సార్. ఎన్ని సంవత్సరాలు వస్తుంది మీకు పెన్షన్? నాకు ఇప్పుడు దగ్గర 15 సంవత్సరాల నుంచి వస్తుంది సార్. 15 సంవత్సరాల నుంచి వస్తుందా? ఇట్లా ఫిషర్ మ్యాన్ పెన్షన్ వస్తుందా? అదేం లేదు సార్. లేదు, పింఛన్ వస్తుంది రాలేదు సార్. అదేం లేదు సార్. మీ కాలనీలో ఇంకెవరికైనా పెన్షన్ వచ్చే వాళ్ళకి ఏమైనా తక్కువ ఇవ్వడం కానీ డబ్బులు అక్కడ ఉన్నాను సార్. ఇప్పుడు అలాంటి గొడవ ఏం లేదు సార్. ఆ అబ్బాయి బాగానే చేస్తున్నాడు. పొద్దున్నే పొద్దున్న 6:30-7 గంటలు వచ్చి బాగానే ఉందా? అది లేట్కి రావాలి? లేట్గా లేదు సార్, వచ్చేది కాదు. ఇంకా లేట్కి రావాలన్నా 6 గంటలకు పర్లేదా? పర్లేదు సార్, నేను ఇంటికి లేస్తారా? మీరు మీ ఇంటికి వచ్చేస్తున్నారా లేకపోతే చెట్టు కింద? ఇంటింటికి వచ్చేస్తారు. ఇంటికి వస్తున్నారా? ఇంటింటికి వెళ్తున్నారా లేకపోతే ఏదో ఒక చోట రమ్మంటున్నారా? లేదు సార్, ఇంటింటికి వచ్చేస్తున్నారు. ఇది పని చేస్తుందా? ఇది పని చేస్తుందా లేకపోతే మొహం చేస్తారా లేకపోతే కళ్ళు చూస్తారా? 24 hours జనరేటర్ 24 hours పడిపోతున్నాయి సార్. ఇంకొకటి ఏమవుతుందంటే సార్, కొద్దిగా మిల్లర్స్తోనే సీజన్ కదా సార్ మాకు. ఈ సీజన్లో మిల్లర్స్ ఏం చేస్తున్నారంటే అండి, బ్యాంక్ గ్యారంటీ అయిపోయిందని ఇలాగా కొద్దిగా మాకు టార్గెట్ అయిపోయిందని కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు సార్. అది 2 కొంత ఇబ్బంది లేకుండా చేస్తే సార్ రైతుకి బయటకు వచ్చి రేటు మీద కూడా ఎక్కువ వస్తుంది సార్. ఈ మళ్ళీ పాత పద్ధతిలో ఈ బోకర్ల దగ్గరికి వెళ్ళిపోతున్నారు సార్. అప్పుడు ఏమవుతుందంటే అండి, ఎంతో కొంత తక్కువ ఇస్తున్నాడు సార్ బోకర్. ఇష్యూ అంటే ఇప్పుడు ఎక్కువగా ఈ కాకినాడ రోడ్లు 2 ఉన్నాయి సార్. మాకు సోమలకోట రోడ్లు ఇమ్మని అడిగాం సార్. కాకినాడ రోడ్లు ఇస్తుంటే అవుట్లు లేదు సార్. సోమలకోట మండలంలో ఉన్నా సార్. అవునండి, ఉన్నది సార్. అదే సీతారామ అవుట్ అండి. అవును సార్. కొంత మీరు దృష్టి పెడితే సార్ రైతుకి చాలా హ్యాపీగా ఉంటుంది సార్.
ఇంకొకటి ఏంటంటే అండి, ఈ బొండాలు కొనేటట్టుగా చూస్తే సార్ ఇంకా రైతుకి హ్యాపీ సార్. రేటు కూడా కరెక్ట్ రేట్ వస్తుంది సార్. అది సార్ మేము బొండాలు వేస్తాం సార్. అంటే మొత్తం ఏరియా అంతా కూడా బొండాలు వేస్తాం సార్. అదే సార్. స్వర్ణ అంటే అండి తొలకరికి దాలోకి బొండాలు వేస్తాం. తొలకరికి ఇప్పుడు దాలోకి స్వర్ణ వేయం సార్. ఇప్పుడు అంతా బొండాలి సార్. కాకినాడ నగరాన్ని ఆధ్యాత్మికమైన నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురంలో గల శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సర్వేశ్వర స్వామివారి ఆలయం పునః ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమాడి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురంలో వేయించేసిన శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సర్వేశ్వర స్వామివారి ఆలయం పునః ప్రతిష్ఠ కార్యక్రమం ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తుని తపోవనం మఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి, శ్రీ విద్యారణ్య భారతి స్వామిజీ, శ్రీ జగద్గురు శంకరాచార్యులు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ ఎంతో పురాతనమైన ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుమారు ₹1 కోటి ఆలయ పునర్నిర్మాణానికి నిధులు కేటాయించడం జరిగిందని, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కూడా నిధులు వెంటనే మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకున్నారని తెలిపారు. దాతల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ మేడిశెట్టి వీరభద్రరావు, ఆలయ కార్యనిర్వహణ అధికారి లక్ష్మణరావు, పురోహితులు యోగానంద సత్యబాబులు మాట్లాడుతూ ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమాలని 5 రోజుల పాటు నిర్వహించడం జరిగిందన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సహకారంతో సుమారు ₹4 కోట్లతో రాతి కట్టడంతో ఆలయ పునర్నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు గెడ్డం పూర్ణ, ఆదూరి ఏడుకొండలు, మేడిశెట్టి చిన్ని, చింతా పేర్రాజు, ఎరంశెట్టి సురేష్, పసుపులేటి శ్రీనివాస్, చొక్కాగిరి, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. అవకాశం మనకి, కానీ అది శిథిలాత పరిస్థితి వచ్చినప్పుడు దీన్ని కొత్తగా నిర్మించుకోవాలని ఈరోజు మనం కొత్తగా దేవాలయాన్ని ఏర్పాటు చేసుకుని ఈరోజు చేసుకునే కార్యక్రమానికి మరి ఇక్కడున్నటువంటి పురోహితులే కాకుండా ఒక ప్రతిష్టాక్షంగా తీసుకోవాలనే ఆలోచనతో మరి దీనికి సంబంధించినటువంటి ఏదైతే మన పూర్వీకులు మనకి నిర్ణయించి ఇచ్చారు, ఇప్పుడున్న తరాన్ని బట్టి, ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఇప్పుడు దాన్ని మళ్ళీ ఏదైతే పునఃప్రారంభించుకున్నామో దీనికి ఎంపీ విద్యానంద స్వామి గారు మరి అంత దూరం నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా నడిపి భావితరాల భవిష్యత్తు కోసం ఎన్నో సంవత్సరాలుగా మనకి ఇచ్చారు మన పూర్వీకులు. మన పిల్లలు తరతరాలు బాగుండేటట్టు ఈ రాష్ట్రం కానీ దేశం కానీ ప్రజలు, కాకినాడ ప్రజలు కానీ సురక్షితంగా ఉండడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినటువంటి వారి చేతుల మీద వారికి మన తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున, మీ అందరి తరపున వస్తున్న సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలా సంతోషం స్వామీజీ గారు, మీరు వచ్చి మీ చేతుల మీదుగా నడిపినందుకు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటారు. దైవజన కింద లెక్క లేదు, దైవ సంభవితుల కింద లెక్క లేదు. మాకు ఈరోజు మరి భగవంతుల ఆశీస్సుతో పాటు మీ ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి పురోహితులందరూ కూడా దగ్గరుండి నడపడం, అదే ఇక్కడ బుజ్జు కానీ బుజ్జుతో పాటు చాలామంది ఇక్కడ దీనికి సహకరించారు. వారిని ఈ దేవాలయానికి ఎవరైతే సహకరించారో వారందరికీ సహాయం కానీ అన్ని రకాల సహాయం అందించిన ప్రతి ఒక్కరిని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ఒక శాసనసభ్యులుగా నా తరఫున ప్రతి కుటుంబాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తాను. ఈ రాత్రి కట్టుబడి జరగడం జరిగింది. అలాగే 11వ తారీఖు నుండి కూడా హోమాలు జరుగుతున్నాయి. పొద్దున్న హోమాలు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే ఈవినింగ్ మళ్ళీ హోమాలు జరగడం జరుగుతుంది. అలాగే నిన్న 14వ తారీఖు శుక్రవారం 2000 మందికి కుంకుమ పూజ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఎప్పుడు కాకినాడలో జగన్నాపురంలో శివాలయంలో ఇంతమంది కుంకుమ పూజ ఏర్పాటు చేయడం ఎప్పుడు చేయలేదని చెప్పి భక్తులు కూడా చాలా ఆనందపడ్డారు. అలాగే ఈరోజు 15వ తారీఖు ఉదయం 10:29 స్వామివారి ప్రతిష్ఠా కార్యక్రమం, అలాగే శిఖర ప్రతిష్ఠ, నంది ధ్వజస్తంభం మన ఎమ్మెల్యే గారు కొండబాబు గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. అలాగే ఇది మనకి దీనికి CGF కూడా
కొండబాబు గారు ₹1 కోటి శాంక్షన్ చేయించడం జరిగింది. ఆయన ప్రత్యేకించి ఆయన ఇంటి ముందు ఉన్న గుడి ఉద్దేశంతో ఎండోమెంట్ ఆఫీస్కి అలాగే ఎండోమెంట్ మినిస్టర్ గారికి కంటిన్యూ తిరగడం జరిగింది. ఎప్పుడు మామూలుగా ఫోన్ మాట్లాడడం జరుగుతుంది, కానీ దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకించి ఈ ఫైల్ పట్టుకుని విజయవాడ వెళ్ళడం జరిగింది. నిజంగా ఆయనకి ప్రజల తరపున నేను ఈ ఉత్సవ కమిటీ చైర్మన్గా ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఈరోజు 10/29కి ముహూర్తానికి తుని తపోవనం మఠాధిపతులు శ్రీ మత్పరమహంస సచ్చిదానంద సరస్వతి మహాస్వామి వారు, అలాగే జగద్గురు శంకరాచార్యులు గారు హంపి వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో కూడా ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. భక్తులు కూడా ఈరోజు తండోపతండాలుగా విచ్చేసి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే ఈవినింగ్ 5 గంటలకు కూడా దర్శనం ఏర్పాటు జరిగింది. అంటే ప్రతిష్ట కార్యక్రమం లోపల స్వామివారిని అది అలంకరణ జరుగుతుంది. ఓడిన అడుగు ముందుకే వేసి నిలిచి గెలిచాం, 4.5 దశాబ్దాల అనుభవం ఉన్న టీడీపీని కూడా నిలబెట్టామంటూ జనసేనాని డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ జయకేతనం సభలో అన్నారు. పిఠాపురం మండలం చిత్రాలలో నిర్వహించిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం జయకేతనం సభలో లక్షలాదిగా తరలివచ్చిన జనం, సైనికులు, వీర మహిళలు పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశించి జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావోద్వేగ ప్రసంగం చేశారు. అంతకుముందు పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ప్రసంగించారు. గొంతెత్తితే వారిపైన కేసులు పెట్టారు, జైళ్లలో పెట్టారు, నిర్బంధంలో తోశారు. 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని అక్రమ కేసుల్లో బంధించారు. వారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, సీనియర్ నాయకుల్ని రోడ్డు మీదకి రావాలంటే భయపడేలా చేశారు. ఇక నాలాంటి వాణ్ణి తిట్టని తిట్టు లేదు, పాల్ చేయని అవమానం లేదు, చేయని కుట్ర లేదు, వేయని కుతంత్రం లేదు. ఈ ఎన్నికల్లో అసెంబ్లీ గేటును కూడా తాకలేవు అని మనల్ని ఛాలెంజ్ చేసి సరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టాం. ఏం చేశాం? బద్దలు కొట్టాం. ఏం చేశాం? బద్దలు కొట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలతోటి, పార్లమెంటులో 2 ఎంపీలతోటి అడుగు పెట్టాం. దేశమంతా తల తిప్పి తిరిగి చూసేలా 100% స్ట్రైక్ రేట్తో ఘన విజయం సాధించాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాం. ఈరోజు జయకేతనం ఎగరేస్తున్నాం. భరత భూమి నేర్పినదో, ప్రజాకోటి నేర్పినదో నిజం ఏమిటో కానీ ఒట్టి చేతిలో శత్రువుపై దుమికే శక్తి ఉంది అని చెప్పిన దాశరథి కృష్ణమాచార్య మాట బలం తెలంగాణకే కాదు, నెల్లూరులో చదువుకున్న నాకు కూడా. అందుకేనేమో అలా మన జనసేన జన్మస్థలం తెలంగాణ అయ్యింది, కర్మస్థలం ఆంధ్ర అయ్యింది. రుద్రవీణ వాయిస్తా, అగ్ని ధారలు కురిపిస్తా, తిరుగుబాటు జెండా పట్టిస్తా, దుష్ట పాలన నుండి విముక్తి కలిగిస్తా అన్న కృష్ణమాచార్య మాటలు మాకే కాదు, మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు, వేట కోసం బయటకొచ్చిన కొదమ సింహాలు వారికి కూడా ఊతమిచ్చినాయి.
ఊతమివ్వబట్టే 24 ఎన్నికల్లో దాష్టీక ప్రభుత్వాన్ని దించి కూటమి ప్రభుత్వాన్ని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. అందుకని మీ అందరికీ గుండెల్లోతుల్లో నుంచి ధన్యవాదాలు. మూగవోయిన కోటి తమ్ముల గళాల పాట పలికించి కదిలి జవమ్ము కూర్చి నా కళానికి బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణ, నా తెలంగాణ కోటి రతనాల వీణ. అలాంటి కోటి దివిటీల క్రాంతి జ్యోతి తెలంగాణకు ఆ రోజున కరెంట్ షాక్ తగిలి చనిపోబోయిన నాకు కొండగట్టు ఆంజనేయుడి దయ, తెలంగాణ అన్నదమ్ముల దీవెన, నన్ను ప్రేమించే ప్రజలందరి దీవెన నాకు పునర్జన్మనిచ్చింది తెలంగాణ భూమి. అలాంటి తెలంగాణ నేల తల్లికి నా వందనాలు, హృదయపూర్వక వందనాలు. బండెన్క బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో పోతావు కొడక నైజాం సర్కార్ రోడా అని కాలిక గజ్జగట్టి చేత కర్రబట్టి కాలికి గజ్జ కట్టి ఆటనే పాటనే ఆయుధంగా మలిచిన వాడు, యువత గుండెల్లో పోరాట స్ఫూర్తిని నింపిన వాడు, నేను కనిపిస్తే ఎలా ఉన్నావురా తమ్మి అని ఆప్యాయంగా పలకించే మన మధ్య లేని నా అన్న, నా గద్దరన్న, నేల నుంచి వచ్చిన నా తెలంగాణ జన సైనికులకి, జనసేన నాయకులకి, వీర మహిళలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మా ఆడపడుచులు, మా వీర మహిళలు, మీ పోరాట స్ఫూర్తిని నేను మర్చిపోలేను. మీరు నా దృష్టిలో, ప్రజల దృష్టిలో, అందరి దృష్టిలో మీరు రాణి రుద్రమ్మలు, వీరనారి గున్నమ్మలు, మా జనసేన వీర మహిళలు. మా జనసేన ఆడపడుచులు అందరి క్షేమం కాంక్షించే సూర్యదేవుని లేలేత కిరణాలు. తేడా వస్తే కాల్చి కథం చేసే లేజర్ బీములు మా జనసేన వీర మహిళలు. అలాంటి మీకు, మా ఆడపడుచులకి, మా వీర మహిళలకి నేను మీకు రుణపడి ఉంటాను. అలా ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడితే ఏం జరుగుతుందో మనందరం కళ్ళారా చూస్తున్నాం. ఇవాళ అహంకారం తలకెక్కి నోటికొచ్చినట్లు మాట్లాడి చిన్న పెద్ద తేడా లేకుండా బిహేవ్ చేసినటువంటి, మాట్లాడినటువంటి కొంతమంది ప్రతిపక్ష అని చెప్పలేములేండి, ప్రతిపక్షం లేదు కదా, నాయకులకి ఏం జరిగిందో తెలుసుకున్నాం. కాబట్టి ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి. సో అందుకని కొంచెం అది కూడా కాకుండా మేమందరం కూడా మాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. మన ప్రెసిడెంట్ గారు ఏమాత్రం ఒక మాట తేడాగా మాట్లాడినా ఒక ఏ విధంగానూ స్పేర్ చేయనటువంటి వ్యక్తి, ఒక డిసిప్లైన్డ్ లీడర్ ఆయన. సో ఆయన ఆధ్వర్యంలో చాలా జాగ్రత్తగా పనిచేస్తాం, జాగ్రత్తగా మాట్లాడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఒక 12 సంవత్సరాల కాలం అంటే మన హిందూ సాంప్రదాయంలో 12 సంవత్సరాలకి ఒక ప్రత్యేకత ఉంది. మన కృష్ణ, గోదావరి లాంటి నదులకి పుష్కరాలు జరుగుతుంటాయి. చాలా పవిత్రమైన రోజులు అవి. అలాగా
మిగతా అన్ని ఆవిర్భావ సభలు ఒక ఎత్తు అయితే ఈ 12వ ఆవిర్భావ సభ ఒక నదికి వచ్చిన పుష్కరాలు ఎంత పవిత్రమైనయో అంత గొప్ప రోజు ఈరోజు. సో ఈ అవకాశం మనకి ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మనం అందరం సదా కృతజ్ఞులై ఉండాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన సాధించినటువంటి సక్సెస్, ఆయన సాధించినటువంటి విజయం మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లా. 100కి 100% స్ట్రైక్ రేట్ తోటి ఆయన అద్భుతమైన విజయాన్ని సాధించడంతో పాటు అటు రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రభుత్వాలు నిలబెట్టడానికి ఒక వెన్నెముగ్గా నిలిచారు. సో ఆయన గురించి ప్రత్యేకంగా ఏమీ మాట్లాడక్కర్లేదు, ఎందుకంటే చాలామంది చాలాసార్లు మాట్లాడుతున్నారు. మనం తెల్లారులేస్తే టీవీల్లో అన్ని చోట్ల చూస్తున్నాం. ఆయన తీసుకున్నటువంటి పంచాయతీరాజు, వాటర్ వర్క్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తున్నారో, అలాగే మన మినిస్టర్లు తీసుకున్నటువంటి ముఖ్యమైన శాఖలన్నీ కూడా ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తారో మనందరం చూస్తున్నాం. ఇప్పుడు వార్తలో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. అభం శుభం తెలియని ఆ పసిపిల్లల పాలిట కన్న తండ్రి కాలయముడయ్యాడు. కారణమేంటో తెలియదు కానీ 2 చిన్నారులను బలికొన్నారు. అంతటితో ఆగక తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అందరూ ఉలిక్కి పడేలా చేసే ఈ సంఘటన కాకినాడ రూరల్ తోట సుబ్బారావు నగర్ లో చోటు చేసుకుంది. సర్పవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడానికి చెందిన వానపల్లి చంద్రకిషోర్ వాకలపూడి ONGC కార్యాలయంలో అసిస్టెంట్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. ఉద్యోగరీత్యా భార్య పిల్లలతో తోట సుబ్బారావు నగర్ లోని ఓ అపార్ట్మెంట్ లో నివసిస్తున్నాడు. పిల్లలు జోషిత్, నిఖిల్ ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. హోలీ పండుగ వేడుకల కోసం భార్య పిల్లలతో కలిసి వాకలపూడిలో ONGC కార్యాలయం వద్దకు వెళ్లాడు. అక్కడ హోలీ వేడుకల్లో భార్యను ఉండమని చెప్పి పిల్లలకు టైలర్ వద్ద కొలతలు తీయించి తెస్తానని ఇంటికి వచ్చాడు. పిల్లల కళ్లకు గంతలు కట్టి కాళ్ళు చేతులు తాళ్లతో కట్టేసి బాత్రూంలో బకెట్ నీటిలో వారిని ముంచి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. తర్వాత బెడ్రూమ్లో ఫ్యాన్కు ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన పిల్లలకు పోటీ ప్రపంచంలో భవిష్యత్తు లేదని, అందుకే వారిని చంపి తాను మరణిస్తున్నట్లు సూసైడ్ లెటర్లో మృతుడు వానపల్లి చంద్రకిషోర్ పేర్కొన్నాడు. మా సిస్టర్ పేరు తనుజ సాయిరాణి, పిల్లలు జోషిత్, నిఖిల్ కిషోర్. చెప్పాను కదా, ఆయన ONGCలో ఎంప్లాయ్ అండి. పిల్లల్ని చదివించడానికి లాస్ట్ ఇయర్ 2 లక్షలు ఫీజు కట్టారు, 2 లక్ష. ఈ సంవత్సరం ఫీజు వేరే స్కూల్ మార్చి కట్టడంలో ఆయనకి మదన పడిపోయి ఈ ఎలా జరిగిందని మేము కూడా ఏం చెప్పలేకపోతున్నాం. ఆయనకైనా మదన పడిపోయి ఇలా చేసుకున్నాడండి. ఇరు కుటుంబాలను చాలా బాధ పెట్టాడు. ఇరు కుటుంబాల్లో కూడా చాలామంది ఉన్నారండి. ఎవరైనా ఆయన మాట అంటే కాదనే వాళ్ళు కాదు. ఆయనకి ఏం సాయం కావాలన్నా చేసే మనుషులే ఉన్నారు. కానీ మరి అలాగని ఈయనకి ఏ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ, వేరే హ్యాబిటేషన్స్ కానీ, వేరే అలవాట్లు కానీ, లేకపోతే వేరే ఏమీ లేవండి. ఆయన్ని ఒక మాట అనడానికి మేము సరిపోం, వాళ్ళు సరిపోరు. అంత వాళ్ళ ఫ్యామిలీ సరిపోరు, మా ఫ్యామిలీ సరిపోరు. అంత పర్ఫెక్ట్ మనిషి ఇలా చేసుకుంటాడని ఎవరో ఊహించలేదు. స్కూల్ పిల్లల్ని మార్చినందుకే ఇలాగా తనకు తానే ఫీల్ అయిపోయి నేను పెద్ద స్కూల్లో చదివించలేకపోతున్నాను, భవిష్యత్తులో వీళ్ళని ఈ పోటీ ప్రపంచంలో ముందుకు తీసుకెళ్ళలేనన్న ఉద్దేశం మీద
ఇలా చేసుకున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 70 లక్షల మిగులుతో 1014 కోట్ల బడ్జెట్ ను తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ అధికారిగా నియమితులైన జి వీరపాండ్యన్, జిల్లా కలెక్టర్ షాన్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా అటవీ అధికారి ఏ రవీంద్రనాథ్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ హెచ్ఎస్ భావన తదితరులతో కలిసి శనివారం కాకినాడ కలెక్టరేట్లో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, పథకాల లబ్ధిదారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలు పురోగతి, జిఎన్టీపీసీ స్టేటస్, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం, పీజీఆర్ఎస్, హౌసింగ్, రెవెన్యూ కలెక్షన్, ఎంప్లాయ్మెంట్, నిర్మాణ దశలో ఉన్న జాతీయ రహదారులు, ఇతర ప్రాజెక్టులు, పరిశ్రమలు తదితర అంశాలపై జిల్లా ఇన్ఛార్జ్ అధికారి జి వీరపాండ్యన్ అధికారులతో సమీక్ష నిర్వహించి ఆయా పథకాల లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. జిల్లాలోని వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఆయన మాట్లాడి ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలయ్యేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఇందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో అమలును పర్యవేక్షించేందుకు కానీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలకు ఇన్ఛార్జ్ అధికారులను, 5 జిల్లాలకు ఒక జోనల్ ఇన్ఛార్జీలుగా సీనియర్ అధికారులను నియమించడం జరిగిందన్నారు. కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ అధికారిగా ప్రతి నెల 2 రోజులకు జిల్లాకు వచ్చి అధికారులతో సమీక్ష నిర్వహించడంతో పాటు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయడం జరుగుతుందన్నారు. ఆయా శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించి ప్రభుత్వ కార్యక్రమాల పురోగతిని నివేదిక రూపంలో సక్రమంగా అందించాలన్నారు. నేడు లబ్ధిదారులు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలపై శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పరిష్కారానికి కృషి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం జిల్లాలో ముమ్మరంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో నిర్వహించిన ఫోటోలను, కార్యక్రమాల వివరాలను సాసా యాప్లో అప్డేట్ చేయాలన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినట్లు డీసీఎల్ జగన్నాథరావు తెలిపారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవ సందర్భంగా తూనికలు కొలతల శాఖ అధికారులు, డీసీఎల్ జగన్నాథరావు అసిస్టెంట్ కంట్రోలర్, సలీం వినియోగదారుల సమాఖ్య జాయింట్ సెక్రటరీ, డీసీపీసీ మెంబర్ కొమ్మూరు శ్రీనివాసరావు, డీసీఐసీ ఇన్ఛార్జ్ బమిడి శివమూర్తి ఆధ్వర్యంలో కాకినాడ రైతు బజార్లో అమ్ముతున్న కూరగాయల నాణ్యత, వెయింగ్ మిషన్ డిస్ప్లేను తనిఖీ చేసి వారికి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా లీగల్ మెట్రాలజీ డీసీఎల్ జగన్నాథరావు మాట్లాడుతూ కూరగాయలు నిర్దేశించిన రేటుకు మాత్రమే అమ్మాలని, వస్తు నాణ్యత ప్రమాణాలు పాటించాలని, రైతు బజార్ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వినియోగదారులతో సభ్యతగా మెలగాలని తెలియజేయడం జరిగింది. డీసీపీసీ మెంబర్ కొమ్మూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా పరిధిలో తూనికలు కొలతల శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంది అంటూ ప్రతి సంవత్సరం వినియోగదారులకు వారి అధికారులు సలీం, ఇతర సిబ్బంది అవగాహన కల్పిస్తూ మాకు చేదోడు వాదోడుగా ఉంటూ ఎప్పుడు సమాచారం ఇచ్చినా సహాయ సహకారాలు అందజేస్తున్నారని చెప్పారు. భమిడి శివమూర్తి అవగాహన మరియు కూరగాయల రేట్లను ఫ్లెక్స్ రూపంలో బయటి గేట్ వద్ద ఏర్పాటు చేయాలని కార్యదర్శికి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తూనికలు కొలతల శాఖ అధికారులు, స్టాఫ్ రైతులకు, వినియోగదారులకు తూనికలు కొలతల మిషన్ ఎలా ఉపయోగిస్తారో తెలిపారు. మా డిపార్ట్మెంట్ ఇక్కడ ధర్మఘాట ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు దయచేసి ఈ సేవని వినియోగించుకోవాలి. అలాగే మీకు ఏదైనా కాటా మీద డౌట్ ఉంటే ఆ స్టాండర్డ్ వెయిట్ పెట్టి చూసి ఆ డిస్ప్లే కరెక్ట్ స్టాండర్డ్ వెయిట్ ప్రకారం ఉందా లేదా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా మీకు తూనికల కొలతల్లో కానీ ఈ వెయిట్స్ అండ్ ఇష్యూస్లో ఏదైనా ప్యాకేజీ కంపెనీ ఇష్యూస్లో ఎంఆర్పీ కంటే ఎక్కువ అమ్మడం జరిగినా లేదా తక్కువ తూకాలు మీరు గమనించినా ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్కి ఫిర్యాదు చేయండి. ఖచ్చితంగా మీరు రెస్పాండ్ అయ్యి మీ కంప్లైంట్ని అటెండ్ అవుతాం. ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మా వినియోగదారు సంఘాలందరికీ కూడా అటువంటి కాటాలు 10,000 రూపాయలు ఖరీదు ఉంటాయి. అవి మాకు అందరికీ కూడా ఇచ్చారు. మన కాటా మన డీసీఐసీలో కూడా ఉంది. సో ఎన్నికల కొలత శాఖ ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు వినియోగదారులకి సేవింగ్స్ అవుతూ ఉంటుంది. అటు పెట్రోల్ బంకుల్లో కానీ, ఇటు కొనుగోలులో కానీ, వస్తు సేవల్లో ఈ శాఖ చేసి సేవలు ఉపయోగించుకోవాలని తప్పకుండా కోరుతూ ఈ రోజున కలెక్టర్ ఆఫీస్లో మధ్యాహ్నం 3:30కి మళ్ళీ మంచి సమావేశం ఉంటుంది. జాయింట్ కలెక్టర్ గారి అధ్యక్షతని. వాళ్ళు ఎప్పుడు మనం ప్రోగ్రాం పిలిచినా కూడా ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ కన్జ్యూమర్ డే కానీ, నేషనల్ కన్జ్యూమర్ డే కానీ వాళ్ళు వచ్చి వీళ్ళకి మాతో పాటు అవగాహన కల్పిస్తున్నారు. ఏదైనా కంప్లైంట్ ఉంటే డైరెక్ట్గా వారికి చేయొచ్చు, లేదంటే మా ద్వారా కూడా మీరు సంప్రదిస్తే తప్పకుండా మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వినియోగదారులకు సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని తప్పకుండా క్లియర్ చేయడానికి మేము ముందుంటాము. అందరికీ వినియోగదారుల దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.
కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట పురపాలక సంఘం పెద్దాపురం పురపాలక సంఘం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పాల్గొని ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడుతూ పెద్దాపురం సామర్లకోట మున్సిపాలిటీలు పరిశుభ్రంగా ఉంచాలని, ఎక్కడ కూడా చెత్త వేయరాదని, మనమందరం బాధ్యతగా ఉండాలన్నారు. ప్లాస్టిక్ సమూలంగా నిర్మూలించాలని, ప్లాస్టిక్ బ్యాగ్స్ ఎక్కడా కూడా వాడకూడదని, ఇప్పుడు అందుబాటులో ఉన్న ప్లాస్టిక్ రహిత బ్యాగులు, కవర్లు వాడాలని, డ్రైనేజీలని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అనంతరం అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, సామర్లకోట పెద్దాపురం టౌన్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఇవాళ రాష్ట్రంలో మరి ఇలా మంచి వాతావరణం రావాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యపరంగా ఉండాలని చెప్పి ఆలోచనతో ప్లాస్టిక్ నిషేధించాలని చెప్పి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రతి నెల శనివారం 3వ వారం మరి ఇలా ఈ కార్యక్రమం తీసుకుని ఇలా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్లాస్టిక్ నివారించడమే కాకుండా పట్టణాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండాలి, ఇలా మంచి వాతావరణంతో పరిసరాలన్నీ బాగుండాలని ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగిందని చెప్పి మీకు అందరూ తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో మరి సూరిబాబురాజు గారు, అలాగే కౌన్సిలర్స్, పెద్దలు, వేళ విద్యార్థులు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మనం మొదటి నుంచి కూడా పెద్దాపురం పట్టణాన్ని ఒక మంచి పట్టణంగా తయారు చేయాలి, గ్రీన్గా తయారు చేయాలి, మొక్కలు వేయాలి, పార్కులు చేయాలి అని ఆలోచనతో మనం పనిచేసాం. అందుకే ఇలా మంచి వాతావరణంలోనే ఇలా పెద్దాపురం పట్టణం వచ్చింది. దీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే మనందరూ కూడా కృషి చేయాలి. ఎందుకంటే ప్లాస్టిక్ నివారించాలంటే దాన్ని మనమే చేయాలి తప్పించి ఇంకెవరో చేయలేరు. ఇవాళ ప్లాస్టిక్ వస్తువులు మనం తీసుకున్నప్పుడు ఏదైనా షాపు నుంచి మనం కొన్నప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోనే ప్లాస్టిక్ దొరికితే మీరు పుచ్చుకోకుండా ముందు మీరు కట్టడి చేస్తే అదే కంట్రోల్ అవుతూ ఉంటుంది. అలాగే షాపులందరికీ కూడా తల్లిదండ్రులు తమ పిల్లల విద్యా ప్రమాణాలు తెలుసుకునేందుకు చక్కటి వేదిక స్టూడెంట్స్ లెడ్ కాన్ఫరెన్స్ ప్రోగ్రామ్ అని నారాయణ స్కూల్స్ అశోక్ నగర్ బ్రాంచ్ ప్రిన్సిపల్ రవికిషోర్ పేర్కొన్నారు. కాకినాడ అశోక్ నగర్ లో గల నారాయణ ఒలింపియాడ్ సిఓ స్కూల్లో ప్రైమరీ విద్యార్థులకు ఎస్ఎల్సి ప్రోగ్రాం జరిగింది. కార్యక్రమానికి స్కూల్ ప్రిన్సిపల్ రవికిషోర్ అధ్యక్షత వహించగా నారాయణ స్కూల్స్ ఏజీఎం రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగాను, పేరెంట్స్ విశిష్ట అతిథులుగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి ఎస్ఎల్సి ప్రోగ్రామ్ ను ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులు వారి పిల్లలు నేర్చుకున్న పాఠ్యాంశాలను గురించి అడిగి తెలుసుకున్నారు. స్కూల్ ప్రిన్సిపల్ రవికిషోర్ మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లల విద్యా ప్రమాణాలను గురించి అడుగుతూ ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత తమ పిల్లలు ఏమీ చదవడం లేదని ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. అటువంటి వారి కోసం వారి పిల్లల విద్యా ప్రమాణాలను వారే స్వయంగా తెలుసుకునేందుకు ఎస్ఎల్సి ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పేరెంట్స్ మాట్లాడుతూ నారాయణ స్కూల్స్ అకాడమిక్ కరికులం ద్వారా తమ చిన్నారులు లెర్నింగ్ ఎబిలిటీ ఎంతగానో పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కిడ్స్ R&D హెడ్ సుస్మితారాజ్, హై స్కూల్స్ కోఆర్డినేటర్ సుంకరమూర్తి, ప్రైమరీ కోఆర్డినేటర్ రామ్ తులసి, ప్రీ ప్రైమరీ కోఆర్డినేటర్ ప్రియా, స్కూల్ వైస్ ప్రిన్సిపల్ ఇందిరా, క్లస్టర్ ప్రిన్సిపల్ చక్రధరుడు, స్కూల్ ఎంఓ సునీల్, స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇలాంటి యాక్టివిటీస్ కండక్ట్ చేయడం వల్ల పిల్లలందరూ కూడా చాలా డెవలప్ అవుతున్నారు. కమ్యూనికేషన్ వైజ్ అండ్ ఫ్రెండ్స్తో మింగిల్ అవ్వడం కానివ్వండి, అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ స్కూల్ కమ్యూనిటీ ఈజ్ ఆర్గనైజింగ్ వెరీ వెల్. సో ఇలాంటి యాక్టివిటీస్ వల్ల పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చిల్డ్రన్ బాగా డెవలప్ అవుతున్నారు కమ్యూనికేషన్ వైజ్ కానివ్వండి, ఇంకా ఏ గ్రూప్లో అయినా కూడా డెవలప్మెంట్ బాగానే ఉంది. సో వీఆర్ వెరీ హ్యాపీ టు జాయిన్ ఇన్ దిస్ స్కూల్. థ్యాంక్ యూ ఫర్ ద ఆల్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేను కార్తీక్ వాళ్ళ మదర్. బాబు ఏంటంటే స్కూల్లో అంటే నార్మల్గా స్కూల్కి వెళ్ళాలని పిల్లలు ఏడుస్తారు, కానీ మా వాడే ఆడవడండి. ఎందుకంటే ఇక్కడ ఫ్రెండ్స్, టీచర్స్ కమ్యూనికేషన్ చాలా బాగుంటుందండి. వాడు ఇండివిజువల్గా ఇంటి దగ్గర అయితే అసలు తినటం కూడా చేయడు, కానీ స్కూల్లోకి వచ్చేసరికి ఫ్రెండ్స్, టీచర్స్ కూడా అంత కేరింగ్గా ఉంటున్నారు. చాలా బాగా వాళ్ళ మైండ్ డెవలప్మెంట్ కానీ చాలా బాగుంది. చదవటం, చెప్పటం అన్నీ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఆల్ టీచర్స్. ఎందుకంటే పిల్లల్ని చాలా కేరింగ్గా చూసుకుంటున్నారండి, అది నాకు బాగా నచ్చింది. చాలా కేరింగ్ తీసుకుంటున్నారు. ఆ విషయం అయితే చాలా 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 కేరింగ్ తీసుకుంటున్నారు టీచర్స్ అయితే. దాన్ని భరించడం చాలా కష్టం అండి. నిజం మేడం, దాన్ని భరించడం చాలా కష్టం. ఇంట్లో టీచర్స్ నిజంగా నాలో సగం వాళ్ళే కష్టం ఎక్కువ ఉంది మేడం. బాగా చెప్తున్నారు సార్. ఎందుకంటే డెవలప్మెంట్ బాగుందండి. ఎలా పాప స్టడీ ఎలా ఉంది? చాలా బాగుందండి. పాప స్టడీ చాలా డెవలప్మెంట్ ఉంటుంది. రోజు రోజుకి డెవలప్మెంట్ అంటే ఉంటుందండి. అది మాత్రం చెప్పగలుగుతున్నాను. టీచర్స్ చాలా బాగా భరిస్తారు. మా అమ్మకి నేను
And today of March 15th, we are conducting SLC program for e-kids, especially nursery, TP1 and TP2 students of Ashok Nagar branch. What is the meaning of SLC? SLC is nothing but student-led conference. Means whatever the student has completed this academic year, either activities or literacy or numeracy, whatever the things which were completed, at the end of the academic year, we want to know what the student has learned. That is very much important. By-hearting system will be in the Narayana. Therefore, whatever the student learned till right now, that in presence of the parent, we are conducting this program. And we also very happy that the parents are supporting and encouraging this sort of activities that we have done. And definitely, whatever the things as upcoming year, more than these activities we will be doing on this event. Thank you very much. కాకినాడ భోగి గణపతి పీఠంలో స్వామివారికి కాంస్య కవచం వేసిన సందర్భంగా 108 వారాల పాటు కాంస్య కవచ యజ్ఞం చేపట్టి ఇప్పటికి 76 వారాలు పూర్తి చేసుకున్నామని, వచ్చే అక్టోబర్ నాటికి యజ్ఞం పూర్తయిన తర్వాత తిరుపతి బస్ యాత్రని చేపట్టినట్లు పీఠ ఉపాసకులు దూసలపూడి రమణారావు తెలిపారు. ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో భజన సంకీర్తన భక్తితత్వం కలిగిస్తాయని, దక్షిణాపదంలో వీటికి ఆద్యుడిగా నిలిచిన అన్నమయ్య 14వ శతాబ్దంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి 32,000 సంకీర్తనలు సృష్టించడం వలన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ వంటి అమర గాయకులు స్వరాలు శ్రీవారి భక్తులను తరింపజేస్తున్నాయని కాకినాడ స్వయంభూ భోగి గణపతి పీఠం పేర్కొంది. శ్రీవారి 76వ జపయజ్ఞ పారాయణం సందర్భంగా కాకినాడ సూర్యారావుపేట దూసలపూడి వారి వీధిలోని గణపతి పీఠంలో శనివారం ఉదయం ఏడుకొండల స్వామివారికి 7 వారాల సప్తగిరుల దీపాలతో ప్రత్యేక పూజలు చేశారు. తాళ్లపాక అన్నమాచార్యులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ పద సంకీర్తన చేస్తున్న శ్రీవారి చిత్రపటం పూజా కార్యక్రమాల్లో ప్రత్యేకంగా అలరించింది. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ శ్రీవారి అనుగ్రహం పొందేందుకు అన్నమయ్య సంకీర్తనలు ఆస్వాదించడం ద్వారా భక్తితత్వాన్ని అలవర్చుకోవచ్చని అన్నారు. మూర్ఖత్వం లేని భక్తితత్వం ఉంటే మానవ జీవితంలో క్రమశిక్షణ, అత్యుత్తమ జీవన స్థితిగతులు సాధించగలుగుతామన్నారు. అన్నమయ్య ఆత్మగా గరిమెళ్లకు భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ కీర్తిని అంకితం చేయాలన్నారు. శ్రీవారి ఉత్సవ సమితి సభ్యులు పండ్ల రసాలతో అభిషేకించిన తీర్థాన్ని 7 వారాల దీపారాధకులకు పసుపు కుంకుమ తాంబూలాలతో పంపిణీ చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కీర్తనలని సంకీర్తనలని తన యొక్క గానామృతంతో అన్నమయ్య ఆత్మగా వారిద్దరు కూడా సేవించారు, తరించారు. అటువంటి వెంకటేశ్వర స్వామి వారిని మరి అన్నమాచార్య, అదేవిధంగా గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు ఇద్దరిని కూడా స్వామివారి చెంత ఉంచి ఈనాటి జపయజ్ఞ పారాయణ చేస్తా ఉన్నాం. ఎందుకంటే వారు గంధర్వులు తిరిగి స్వామివారి యొక్క కైంకర్యానికి చేరుకుని ఉన్నారు. ఈ విధంగా భోగి గణపతి పీఠంలో ఆధ్యాత్మిక సిద్ధితోటి ఈ కార్యక్రమాల నిర్వహణ పూర్తి చేసుకుని ఈ సందర్భంలో 24 మాసోత్సవాల పాటు చతుర్థి ఉపవాసాలు చేసినటువంటి వారితో సంకష్టహార చతుర్థి మాసోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడం ద్వారా పరిపూర్ణమవుతూ ఉంది. అక్టోబర్ నెలలో కార్యక్రమాలు పూర్తవుతున్నాయి కాబట్టి తిరుమల తిరుపతికి బస్సు యాత్ర జరుగుతుంది. ఈ బస్సు యాత్రలో ఇక్కడ 7 వారాల పాటు దీపారాధన చేసుకున్నటువంటి కార్యక్రమం ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా 21 రోజుల ఈ యొక్క దీక్ష చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా స్వామివారికి తలనీలాలు సమర్పించే వారు ఎవరైతే ఉన్నారో, ఈ సరుకులతో వచ్చేటువంటి వారితోటి ఈ యాత్ర పరిపూర్ణంగా జరుగుతుంది. సంపూర్ణ కాంస కవచ యజ్ఞ కార్యక్రమం పరిపూర్ణమవుతుంది. లోక కళ్యాణం కోసం ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నమో భగవతే వాసుదేవాయ నమః. కాకినాడ నగరంలో రంజాన్ మాసం సందర్భంగా మస్జిద్లలో ఇఫ్తార్ వేళలో చిన్న పెద్ద అందరూ కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొంటున్నారు. ముస్లింలు ఉదయం నుండి కఠోరమైన ఉపవాస దీక్ష ఉండి సాయంత్రం వేళ మస్జిద్లో ఇఫ్తార్లో పాల్గొని ఉపవాస దీక్షలను విరమిస్తారు. కాకినాడ నగరంలోని అన్ని మస్జిద్లు కూడా ముస్లింలతో కిటకిటలాడుతున్నాయి. ఆయా మస్జిద్ కమిటీలు ఇఫ్తార్కు సంబంధించిన ఏర్పాట్లను కూడా చేస్తున్నాయి. కాకినాడ మెయిన్ రోడ్లో గల పెద్ద మస్జిద్లో ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇఫ్తార్లో పాల్గొని ఉపవాస దీక్షను విరమిస్తున్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వచ్ఛ భారత్ దిశగా సీఎం చంద్రబాబు నాయుడు కృషి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జ్ అధికారి వీరపాండ్యన్. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు చేయాలి. అధికారులకు కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ అధికారి వీరపాండ్యన్ ఆదేశాలు. వైభవంగా శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సర్వేశ్వర స్వామివారి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం. స్వామివారిని దర్శించుకున్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు.
100% స్ట్రైక్ రేట్తో ఘన విజయం సాధించి నిలబడ్డాం. ఆవిర్భావ సభలో జనసేనాని పవన్ వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.